కాబట్టి ప్రభుత్వాలు చేయాల్సిన పని చేయకపోతే ఈరోజు ఎంత దుస్థితిలో ఉందంటే యువత డ్రగ్స్కైనా అలవాటు పడుతున్నారు, లేకపోతే డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా ఆటో డ్రైవర్లుగానో గిగ్ వర్కర్లుగానో మిగిలిపోతున్నారు. ఇందాక పాప చెప్పినట్టుగా పక్క రాష్ట్రాలలో ఉద్యోగాలు వస్తే పోతున్నారు, లేదా ఉద్యోగాలు రాని వాళ్ళ పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. నిజానికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చునుంటే విభజన హామీలో అదొక పెద్ద మొట్టమొదటి అంశం. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మన రాష్ట్రానికి. ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రానికి లక్షల కొద్ది ఉద్యోగాలు వచ్చును. ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ కాబట్టి, పరిశ్రమలకు ట్యాక్సులు కట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి వేరే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి. మనకి ఇంత కోస్ట్ లైన్ ఉంది, లక్షల కొద్ది పరిశ్రమలు వచ్చును. అదే గనక వచ్చునుంటే, ప్రత్యేక హోదా వచ్చినుంటే లక్షల కొద్ది పరిశ్రమలు వచ్చును, ఎంతో మందికి ఉద్యోగాల అవకాశాలు కూడా వచ్చును. కానీ ఇవేవీ జరగలేదు. కారణం, మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ. పోనీ బీజేపీ ఇవ్వకపోతే చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారా? మాకు ప్రత్యేక హోదా కావాలి అని ఒక్కరంటే ఒక్కరైనా అడుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు అధికారం ఇవ్వండి, కాలర్ పట్టుకునైనా సరే తీసుకొస్తాను ప్రత్యేక హోదా అని చెప్పి ఓట్లు వేయించుకున్నాక అదే బీజేపీ కాళ్ళ మీద పడ్డాడు తప్పితే ప్రత్యేక హోదా గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇదే ప్రత్యేక హోదా మీద విభేదించాడు చంద్రబాబు గారు. ఆ రోజు బీజేపీతో గొడవ పెట్టుకుని బయటకు వచ్చాడు. మళ్ళీ అదే బీజేపీతో ఇప్పుడు కూటమి కట్టారు చంద్రబాబు గారు. ఇలా ఉన్నారు మన నాయకులంతా, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టే మనకి ఇంతవరకు ప్రత్యేక హోదా కూడా రాలేదు. అందుకే మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. మీ అందరిలో కూడా ఈ అంశం బాగా నానాల్సిన అవసరం ఉంది. ప్రజల నుంచి కూడా రావాలి, మాకు ప్రత్యేక హోదా కావాలి అన్న చైతన్యం ప్రజల నుంచి రావాలి, పుట్టాలి. అప్పుడే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. అప్పుడే ఈ నాయకులకు అంతో ఇంతో బుద్ధి వచ్చి దానికి కావాలి అని కొట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొట్లాడుతున్నాం తల్లి. వీఆర్ ఆన్ యువర్ సైడ్. అమ్మా మాట్లాడరా. శర్మిలా మేడం గారు నమస్తే అండి. మేము ఇవాళ ఎస్కోట మండలం ఎన్నుబడ్డవార గ్రామం అండి. మాది జిందాలు భూమి సమస్య అండి. మేము రైతులమే. ఈ వాటికి మేము భూములు కోల్పోయాం. నిరాహార దీక్ష చేసి 9 నెలలు అవుతుంది మేడం. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మా భూములు పోయి నేటికి 18 సంవత్సరాలు అవుతుంది మేడం. 18 సంవత్సరాలు అవుతుంది మేడం. కనీసం ఎవరు కూడా మా వంతు చూడలేదు. హలో శర్మిల మేడం నమస్తే మేడం. మా గురించి పట్టించుకోండి కొంచెం. నమస్తే అమ్మా. పెద్దలందరికీ నమస్కారం. మన ఎస్కోట్ నియోజకవర్గంలో బొట్లవారి దగ్గర అవును సార్ జిందాల్ అనే పరిశ్రమ పెట్టడానికి రాజశేఖర రెడ్డి గారి టైంలో 1100 ఎకరాలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎన్నో హామీలు ఇచ్చారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, నెలవారీ పెన్షన్లు అన్నారు, షేర్లు అన్నారు, అన్నీ చేశారు. కానీ ఎవరు కూడా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోయినా సరే కనీసం ఒక కంపెనీ కూడా అక్కడ ఒక గేటు తప్ప ఇంకేమీ లేకుండా చేశారు. ఈ రోజుని ఎన్నో కుటుంబాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఏరియా అంతా ఇది చాలా మంది ప్రెసిడెంట్లు వాళ్ళు అందరూ సుమారు సంవత్సరం బట్టి కూడా నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వం ఎందుకో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని వీళ్ళ తాలూకా బాధల్ని ఆలోచించకుండా పోలీసుల సహకారంతో అణగదొక్కుతూ కనీసం మేము మా నియోజకవర్గ కన్వీనర్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వారి తాలూకా నిరసన శిబిరం దగ్గరికి వెళ్తే మమ్మల్ని కూడా వెళ్లలేకుండా ఆ రోజు రోడ్డు మీద అడ్డేసిన సంగతి కూడా తమకు చెప్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల తాలూకా సమస్యలు వీలుంటే చేర్చాలి, లేదా దండం పెట్టి వెళ్ళిపోవాలి. అది చెయ్యరు, ఇది చెయ్యరు. ఇవాళ పరిస్థితిలో ఏమైందంటే చాలా కుటుంబాలు ఎందుకో రోడ్లు పడి అదిగో ఇంచుమించు ఎదుగో ప్రెసిడెంట్లు అందరూ ఒకసారి నిలబడండి. అమ్మగారికి మన ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు గింజాల తాలూకా పెద్దలు అందరూ కూడా నిలబడి అమ్మగారికి ఒకసారి చెప్పుకోండి మీ బాధలు. ఎంతమంది అయినా సరే ఏ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే గ్రీవెన్స్ లోని వీళ్ళు తోసేస్తున్నారు బయటికి. లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే చూస్తామంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఓట్లు తీసుకెళ్లే వరకు ఒకలాగా,
లేనప్పుడు మీరు ఏదో ఒక సమస్యని ఆపండి అని చెప్పేసి మేము మనవి చేస్తూ మీరు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి అధికారులతో మాట్లాడి అవసరం అయితే ఆ ఏరియాలోకి తమరు ఎప్పుడో ఖాళీ చూసుకుని వస్తే మీ వెనకాతల వేలాది జనం ఉండడానికి అక్కడ రెడీగా ఉన్నాం. కాబట్టి ఎందుకంటే ఇది చెడ్డపేరు రాజశేఖర రెడ్డి గారికి తీసుకొస్తున్నారు. ఆయన పెట్టినటువంటి పథకాన్ని ఇవాళ ఎవరు లేకుండా చేసేసి కంగారు చేస్తున్నారు. కాబట్టి తమ దృష్టిలో ఇది పెట్టడం జరిగింది. కొంచెం చూడవలసిందిగా మనమే. అమ్మ, రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే మీకు ఈ సమస్య వచ్చేదే కాదు, అవునండి, ఎప్పుడో పరిష్కారం అయిపోయేది. అవునండి. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు, ప్రభుత్వాలు మారాయి, కానీ మీ భూమి మాత్రం మీకు కనీసం వెనక్కైనా ఇవ్వలేదు, లేక కాంపన్సేషన్ అయినా ఇవ్వలేదు. ఏదీ లేదు మేడం, ఇది మేము చాలా రోడ్డు మీద అన్యాయం. పడ్డాం. మేము రోడ్డు మీద పడ్డాం మేడం. ఇవాళకి మేము 9 నెలలు బట్టి రోడ్ల పాలు ఉంటే పోలీసులు ఒక్కాసి మాకు ఏ అండా లేకంటే ఎవ్వరూ మనకత లేరు మేడం. ఇంతమంది కలెక్టరేట్కి ఎన్నిసార్లు వెళ్ళామో మేడం, ఎవరూ పట్టించుకోలేదు. ఏదైతే ఉందో మేము మాకున్న అక్కడ ఎమ్మెల్సీ రాజుగారిని పట్టుకొని మేము ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నాం మేడం, కనీసం ఎవరు పట్టించుకోలేదు. ఆయన ఉన్నారంటే ఆయన మరి ఆయన కూడా మాకు ఆయన మాత్రం దండ బట్టి మేము ఆయన వెనకత్ర వెళ్ళగలిగామండి. ఈ వాళ్ళకి ఎలక్షన్ వస్తే మేము మీకు ఓటే మేము మీకు ఉన్నాము రండమ్మా అని ప్రతి ఒక్క నాయకులు వచ్చి ఎలక్షన్ వచ్చేటప్పటికి మాకు రండి అంటారు. ఇవాళ ఎలక్షన్ లేదు, ఏది లేదు, మేము రోడ్డున పడ్డాం. ఎలక్షన్ వస్తే మా దగ్గరికి వస్తారు మేడం, లేకపోతే ఎవరూ రారు. కాబట్టి ఇవాళ ఏ పార్టీ వాళ్ళైనా మేడం మేము రోడ్డున పడ్డామంటే మమ్మల్ని ఆదుకుంటే కదా మేడం ఆ పార్టీ వెనకతలు మేము వెళ్ళగలుగుతాము. ఏ పార్టీ నాయకులు రాలేదు మేడం, ఎవ్వరూ పట్టించుకోలేదు. పిల్లలు తల్లులు అందరూ మేము రోడ్డున పడి ఉన్నాం మేడం. ఇవాళ 9 నెలలు బట్టి కూలీ నాలి ఏ పని లేకంట, ఒక పూట తింటే ఒక పూట తినకంట అలాగే నిలబడి నిరహార దీక్ష చేస్తున్నాం మేడం. చేసినందుకు పోలీసు వాళ్ళు కూడా మా ఇళ్ల మీదకి వచ్చి మాకు బైండ్ వర్లు ఇచ్చి చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు మేడం. కాబట్టి ఇదేదో మీరు ఇవాళ మాకు దేవతలాగా ఇక్కడికి వచ్చారు. ఆనాడు ఆ పెద్ద ఆయన, ఇవాళ మీరు ఆయన దృష్టిలో మిమ్మల్ని చూసుకొని పెద్ద ఆయనలాగా మిమ్మల్ని పూజించుకుంటాం మేడం. మా అండగా మీరు ఉండండి మేడం. అది మాకేదో కొంచెం న్యాయం చేయండి మేడం మీరు. తప్పకుండా మా కలెక్టర్ గారితో నేనే మాట్లాడతా స్వయంగా. వీల్ సీ వాట్ వీ కెన్ డూ. ఇది చాలా అన్యాయం. పరిశ్రమైనా వచ్చుండాలి, లేకపోతే వాళ్ళ భూములు వాళ్ళకి వెనక్కైనా ఇవ్వాలి, లేకపోతే కాంపన్సేషన్ అయినా ఇవ్వాలి. ఈ మూడిట్లో ఏదీ చేయకుండా ఇలా మిమ్మల్ని సతాయించడం చాలా అన్యాయం. ఈ రోజు వరకు కూడా మా డిసిసి చెప్తున్నారు దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని. మేడం చాలా అన్యాయం మేడం. ఆ సార్లందరూ మా దగ్గరకు వచ్చారు మేడం. వాళ్ళందరూ వచ్చి మీకు మేము ఉన్నామమ్మా, శర్మిల మేడం ఉన్నారు, మీరేం భయపడవసరం లేదు, మీకు న్యాయం జరుగుద్ది, మీ వెనక మేము ఎక్కడికి రమ్మన్నా వస్తాం, శర్మిల మేడం వస్తారని అందరూ వచ్చారు మేడం. వచ్చి మాకు ధైర్యం చెప్పారు మేడం. కానీ ధైర్యం చెప్పినా మేము ఇంకా ఏదో కోల్పోతున్నాం మేడం. మా కష్టాలు అయితే రైతులకున్న కష్టాలు ఎవరికి రైతు రేట్ అనేది మీకు కూడా తెలుసు. ఈ వాళ్ళకి మా తెన్నుపడ్డవారా ఎస్కోట మండలంలో జిందాల్ బాధితులు మేమే మేడం. కొన్ని 650 మంది రైతులు ఉన్నారు మేడం. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. మేము ఒక్క ఏడవడం ఒకటే తరువు మేడం. ప్రతి ఒక్కరు కూడా మా భూముల్లోకి మేము వెళ్తే మేము అక్కడ నించున్నా సరే నీది కాదు భూమిని తోసి పారేస్తున్నారు మేడం. జేసీపీలు తెస్తున్నారు, వాటితో తోసుకెళ్ళిపోతున్నారు. నీకెక్కడుంది అయ్యా భూమి, ఇక్కడ నీకు భూమి లేదు వెళ్ళిపో అని తోసేస్తున్నారండి. ఎన్ని ఎకరాలమ్మా? 11 ఎకరాలు మేడం. 1100 ఎకరాలు. ఎంతమంది రైతు కుటుంబాలమ్మా? బ్యాక్ సైడ్ ఉన్న 450. మేడం బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ మీ అందరు అక్కడ నుంచే వచ్చారమ్మా? ఐసి రోజుకు 600 మంది ధర్నా చేస్తున్నారా?